ఆదిలాబాద్ జిల్లాలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి గారికి ఆదిలాబాద్తో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. దేశం నలుమూలలను కలిపే జాతీయ రహదారి ఆదిలాబాద్కు రావడానికి వాజ్పేయి గారి చొరవే అని గుర్తు చేశారు. దేశ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే సుజల యోజనను తొలిసారి ఆదిలాబాద్ నుండే ప్రారంభించారని పాయల్ శంకర్ వెల్లడించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరం కూడా కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ని దేశ ప్రధాన నగరాలకు కలిపే విధంగా 4 లైన్స్ నిర్మితమైనటువంటి ఆ యొక్క రోడ్డు వాజ్పేయి గారి చలవ వల్లే అది ఆదిలాబాద్ ప్రజల కళ సాకారం అయ్యింది. మరి అదేవిధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో తాగునీటికి కటకటలాడుతున్నటువంటి సమయంలో మారుమూల పల్లెల్లో తాగునీటి ఇబ్బంది ఉన్నటువంటి ఆ రోజులలో స్వజలధార అనే పథకాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండే ప్రారంభించడం, దానికి ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నదో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరం కూడా కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ని దేశ ప్రధాన నగరాలకు కలిపే విధంగా